ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద చర్చ జరుగుతుంది కదా. యూట్యూబ్ ఓపెన్ చేసినా అవే వీడియోస్ వస్తున్నాయి, న్యూస్ ఛానల్స్ చూస్తున్నా సరే వాటి కోసమే వస్తున్నాయి. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కూడా ఇప్పుడిప్పుడే వాటికి ఎగెనెస్ట్ గా వీడియోస్ అయితే పెడుతున్నారు. వాళ్ళకి 1 year ముందు ఆఫర్ వచ్చింది, ఇంకా 5 months ముందు ఆఫర్ వచ్చింది, ఇంత ఆఫర్ చేశారు అని అన్నారు. కాకపోతే వాళ్ళు అప్పుడు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్పారో మరి తెలీదు. ఒకటి మాత్రం నిజం, చెడిపోయే వాళ్ళు మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళు చెడిపోతూనే ఉంటారు. వీళ్ళెవరో చెప్పారని చెప్పి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడిపోతారు అని కాదు. వాటి వల్ల అంత ప్రాబ్లం ఉంది, ఇంకా యూత్ అందరూ చెడిపోతున్నారు అన్నప్పుడు ఇండియాలో బ్యాన్ చేసేయచ్చు కదా. టిక్ టాక్ అలానే బ్యాన్ చేసేసారు, అంతా చెడిపోతున్నారని చెప్పి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతో కష్టపడితే మాత్రం ఆ స్టేజ్కి అయితే రారు. అది యూట్యూబ్ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అది ఎంత కష్టం అని చెప్పి. పాపం ఇప్పుడైతే ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద పడ్డారు, అసలైన బెట్టింగ్ యాప్స్ ని వదిలేసి. నిజంగా అయితే ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటారు, కాకపోతే వాటిని ఎవరు బ్యాన్ చేయరు. దీనివల్ల ఒక 10-20 days అయితే అందరికీ మంచి హెడ్లైన్స్ వస్తాయి, యూట్యూబర్స్కి మంచి థంబ్నైల్స్ వస్తాయి, మంచి వ్యూస్ వస్తాయి, మంచి రీచ్ కూడా వస్తుంది. అంతే, ఇంకేమీ ఉండదు. మళ్ళీ ఒక 10-20 days తర్వాత అంతా నార్మల్గా ఉంటుంది. నాకెందుకో ఈ విషయాన్ని అయితే చెప్పాలనిపించింది. ఒకవేళ ఏమైనా రాంగ్గా మాట్లాడితే సారీ. ఇవి నా డౌట్స్ మాత్రమే, అంతే. ఈ వీడియోకి ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.